హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఒక ఎగ్జైటింగ్ విషయం చెప్పనా? గొంగళి పురుగు సీతాకోక చిలుకగా మారడం మీరు ఎప్పుడైనా చూసారా? నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను. నా చిన్నప్పుడు ఫ్రెండ్ గీత వాళ్ళ ఇంట్లో గొంగళి పురుగు ఆకుపైన గూడు కట్టిందట. చీమలు తినేయకుండా ఆకుతో పాటు గూడుని తీసుకెళ్ళి కబోర్డ్లో పెట్టి 7 రోజుల పాటు జాగ్రత్తగా కాపాడిందట. సీతాకోక చిలుకగా మారడానికి 7 రోజులు పడుతుందట. మారే ముందు రంగు మారుతుందట. మిడ్ నైట్ టైంలో రెక్కలు వస్తాయట. అలారం పెట్టుకొని లేచి మరీ నా ఫ్రెండు ఆకుతో పాటు గూడుని చేతిలో పెట్టుకొని అలా చూస్తుండగానే 2 గంటల్లో రెక్కలతో నెమ్మదిగా సీతాకోక చిలుక బయటకు వచ్చేసిందట. స్వేచ్ఛగా చేతి మీద పరిగెడుతుంటే ఆ సీతాకోక చిలుకని, నీ అందమైన జీవితం ప్రకృతిలో హాయిగా సాగిపోవాలి, హ్యాపీ జర్నీ క్యూటీ అంటూ నా ఫ్రెండు మొక్క పైన సీతాకోక చిలుకని వదిలేసింది. సీతాకోక చిలుక ఊరుకుందా? థ్యాంక్ యూ సో మచ్ గీత డార్లింగ్ అని చెప్పి స్వేచ్ఛగా ఎగిరిపోయింది.